హిరణ్యాక్షుడి మరణం తర్వాత అంధకాసురుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు అంధకాసురుడు నాకు మరణం ఉండకూడదు అని కోరాడు. కాని అది సాధ్యం కాదని బ్రహ్మ చెప్పడంతో తెలివిగా ఒక షరతు పెట్టాడు. లోకంలో అత్యున్నతమైన పవిత్రత కలిగిన స్త్రీ లేకపోతే తల్లిని నేను కామించినప్పుడు మాత్రమే నాకు మరణం సంభవించాలి. అతని ఉద్దేశంలో ఏ కొడుకు తన తల్లిని మోహించుడు కాబట్టి తనకు మరణమే ఉండదని వరాన్ని ఒక కవచంలా భావించాడు. ఆ అజ్ఞానమే అతిపెద్ద శాపంగా మారింది. అంధకాసురుడు పుట్టుకతోనే గ్రుడ్డివాడు. శివుడు అతడిని హిరణ్యాక్షుడికి దత్తతివ్వడం వల్ల తనకు జన్మనిచ్చిన తల్లి పార్వతీదేవి అని అతడికి తెలియదు. అంధకాసురుడు ముల్లోకాలను జయించి చివరికి కైలాసం మీద దాడి చేశాడు. అక్కడ ఉన్న పార్వతీదేవి సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను తన భార్యగా చేసుకోవాలని ప్రయత్నించాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఎప్పుడైతే అతడు తన తల్లిని మోహించాడో అప్పుడే అతడికి ఉన్న మరణం లేని రక్షణ తొలగిపోయింది. శివుడు తన త్రిశూలంతో అంధకాసురుడిని సంహరించబోయినప్పుడు అతని రక్తం నేలపై పడితే మళ్లీ వేల మంది అంధకాసురులు పుట్టడం మొదలవుతుంది. అప్పుడు పార్వతీదేవి యోగేశ్వరి రూపం ధరించి ఆ రక్తాన్ని నేలపాలు కాకుండా తాగుతుంది. చివరకు అంధకాసురుడు తన తప్పు తెలుసుకుని శివుడిని ప్రార్థించడంతో శివుడు అతడిని చంపకుండా తన గణాలలో ఒకడిగా చేసుకుంటాడు.